హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్లు పులుసు అండి. బాగుందండి. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తాను. ఒక 4-5 టమాటాలు తీసుకొని 2 ఉల్లిపాయలు తీసుకొని మంచిగా ఉల్లిపాయలు 2 ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసేసి అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని కోడిగుడ్లు పక్కన పొయ్యి మీద ఉడకబెట్టాలి. ఈ లోపల ఒక బాండీ పెట్టేసుకొని ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, మళ్ళీ మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి దోరగా వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఈ టమాటాలు ఉల్లిపాయలు మంచిగా వేగినాక టమాటాలు వేయాలి. టమాటాలు వేసినాక కొంచెం కొద్దిగా కరివేపాకు మంచి ఫ్లేవర్ రావడం కోసం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా ఉడకనిచ్చి మెత్తగా మంచిగా ముక్కలన్నీ మెత్తగా అయిపోయింది అన్నప్పుడు కొద్దిగా కారం వేసేసి ఆ కారం సరిపడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొద్దిగా మనకు సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మీ ఇష్టం, చింతపండు పులుసు వేసుకుంటే మీ పులుపు చాలకపోతే వేసుకోండి, లేదంటే లేదు. నేను టమాటా పులుపే సరిపోయిద్ది నాకు. ఇలా వేసానండి. తర్వాత లాస్ట్న కొత్తిమీర జల్లాను, కొత్తిమీర కలిపేసానండి. ఇదిగో